రసాయనాల వాడకం మానేస్తే భూమి ఊపిరి తీసుకుంటుందంటారు. అంటే న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్కు అంత ఇంపార్టెన్స్ ఉంది. అంటే రసాయనాలు వాడకపోతే భూమి జీవిస్తుంది, జీవనాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు చూడబోయే ఒక ఇంటర్వ్యూ ముఖ్యమైనది, ప్రత్యేకమైనది కూడా. నేను మీకు ఈ వీడియోలో ఒక వ్యవసాయ శాస్త్రవేత్తను, స్వతంత్ర శాస్త్రవేత్తను పరిచయం చేస్తాను. న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, ముఖ్యంగా ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ మీద పనిచేస్తున్న సరోజ్ కాంత్ గారు మనతో ఉన్నారు. సో న్యాచురల్ ఫార్మింగ్ మీద జరుగుతున్న ప్రచారం కానీ, లేదు న్యాచురల్ ఫార్మింగ్ పేరు మీద రకరకాల మెథడ్స్ అప్లై చేస్తూ రైతులని కన్ఫ్యూజ్ చేస్తున్న విధానాల మీద కానీ, అసలు రైతు ఏ విధానం పాటిస్తే తక్కువ ఖర్చుతో, తక్కువ ఇన్పుట్ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించగలుగుతారు, ఈ విషయాలన్నీ మనం ఈ ఇంటర్వ్యూలో సరోజ్ కాంత్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. సార్ నమస్తే. నమస్కారం అండి. నేను ఒక చిన్న షార్ట్ వీడియో మీది నాకు ఫార్వర్డ్ అయింది. నాకు భూమిపుత్ర అన్న ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లోకి ఫార్వర్డ్ చేసి మీరు ఇది చూడండి అని ఒక ఫార్మర్ నాకు మెసేజ్ పెట్టారు. సో కాబట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేసిన. అంటే మీ సిస్టమ్ అంటే అన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అని రకరకాల పేర్లు వింటున్నా నేను. మీ దగ్గరకు వచ్చే వరకల్లా మళ్ళీ ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ అని, దాన్ని మీరు ఎట్లా ఇన్వెంట్ చేసిర్రు, ఇందులో రైతులకు ఏమేమి చెప్తున్నారు, దాని మొక్కల ఎదుగుదల మీద కానీ, సాయిల్ ఎన్రిచ్ చేయడంలో కానీ, సాయిల్లో కార్బన్ శాతాన్ని పెంచడంలో కానీ, అంటే ఏ రకంగా మీరు ఇన్వెంట్ చేసిన విధానం కరెక్ట్ అని అనుకుంటారు, ఇది రైతులకు ఏ విధంగా పెడితే, చాలా ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర, మీరు సమాధానాలు ఇవ్వాలి. ఖచ్చితంగా చెప్తానండి. అందరికీ నమస్కారం. నా పేరు రూపినేని కాంతి. ఈ భూమిపుత్ర యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో, భూమికి పుత్రుడిగా ఆయన మంచి టైటిల్ ఒకటి తగిలిచ్చారు. ఎందుకంటే నేను తెలుగు భాషకి పిపాసిని. చాలా సంతోషం. మీరు దినదిన అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా శివకేశవుల్ని ఇద్దరిని ప్రార్థిస్తూ ఫస్ట్ టైం డీటెయిల్డ్ ఇంటర్వ్యూ మీకే ఇస్తున్నాను. ఈ ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ అనేది ఎంత అవసరం, అసలు ఇది ఏంటి, ఇది ఎలా పుట్టింది, రైతు ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకుంటే రైతుకి త్వరగా వ్యవసాయం మీద పట్టు వస్తుంది, వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్, ఓసిఎఫ్ స్పిన్, ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ విత్ స్పిన్. ఈ ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ విత్ స్పిన్ అని అంటే, ఆర్గానిక్ అంటే మీకు తెలుసు విష రసాయనాలు లేకుండా పండించినటువంటిది. ఆర్గానిక్ లో కూడా రెండు రకాల పదాలు ఉంటాయి. యాక్చువల్గా మీరు అనుకునే ఆర్గానిక్ వేరు, అసలు ఆర్గానిక్ వేరు. మా గురువు గారు పాలేకర్ గారు ఆర్గానిక్ వ్యవసాయాన్ని తప్పుపడతారు, కానీ ఆయన చెప్పేటువంటి ఆర్గానిక్ వేరు, ఈ ఆర్గానిక్ వేరు. పదాలు ఒకటే కానీ అర్థాలు వేరు. ఇంగ్లీష్ లో ది అనే పదం ఒక చోట ఒక రకంగా ఉపయోగపడిద్ది, ఇంకో చోట ఇంకో రకంగా ఉపయోగపడిద్ది. అట్ ది సేమ్ లైక్ ద సేమ్ థింగ్, ఆర్గానిక్ అనే పదానికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి. వన్ ఈజ్ న్యాచురల్ అవైలబిలిటీ, సహజ సిద్ధంగా వచ్చేటువంటి అవైలబిలిటీస్, విచ్ మేక్స్ గుడ్ థింగ్స్. సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఏ మెటీరియల్ అయినా, ఏది శుభమైనటువంటి పని చేస్తుందో అది ఒక టైప్ ఆఫ్ ఆర్గానిక్. కొన్ని సస్పెక్టబుల్ థింగ్స్ ఉంటాయి, చెడు చేసేవి కూడా కొన్ని ఉంటాయి. సస్పెక్టబుల్ అనేది ఇంకా ఒక రకంగా న్యూట్రల్ అనే పదం, కానీ చెడు చేసేది, మంచి చేసేది. యాక్చువల్గా ప్రకృతి బ్రతికేది 8 రకాల విధానాల మీద ఆధారపడి ప్రకృతి చక్రం నడుస్తూ ఉంటుంది. ఒకటి ఫంగస్లు, బ్యాక్టీరియాలు, వైరస్లు, ప్రోటోజోవాలు, ఆల్గేసు, యాక్టినోమైసిటీస్లు, టెర్మైట్స్, నెమటోడ్స్, ఈ 8 రకాల చక్రాల మీదే ఈ ప్రకృతి చక్రం అంతా ఈ 8 రకాల జీవరాశుల మీద ఆధారపడి ఉంటుంది మెజారిటీ. కానీ 84 లక్షల జీవరాశుల యొక్క జీవిత చక్రం ఆధారపడి ఉండేది ఈ 8 మీద. దిస్ ఈస్ ది సైన్స్. కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉండాలి, యూనిక్ గా ఉండాలి, రైతులందరికీ అర్థం అవ్వాలి. అర్థమైన ప్రతి రైతు శాస్త్రవేత్త అవ్వాలి. ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ అనేది దేనికి అంటున్నాము అని అంటే, ఇందాక నేను చెప్పినట్లుగా ఆర్గానిక్ అనేవి రెండు పదాలు. ఇందాక నేను చెప్పిన ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఆల్గేస్, యాక్టినోమైసిటీస్, టెర్మైట్స్, నెమటోడ్స్, ఈ 8 మీద ఎలా అయితే మీకు ఉన్నాయో, ఈ 8 ఏంటి బేసెస్. ఈ బేసెస్ లో మంచి ఉంది, చెడు ఉంది, అదే ప్రకృతి. ప్రకృతి ఉంది, వికృతి ఉంది అని ఒప్పుకుంటున్నారు కదా మీరు. ప్రకృతిలో మంచి ఉంది, చెడు ఉంది. ఆర్గానిక్ లో కూడా మంచి ఉంది, చెడు ఉంది. పాలేకర్ గారు ఆర్గానిక్ వ్యవసాయం వద్దు అని దేనికన్నారు అని అంటే, ఎయిసీనియా ఫెటీడా అనేటువంటి ఒక వామ్
నాట్ ఎర్త్ వామ్, ఇట్స్ ఎ వామ్. ఓకే. వామ్ వేరు, ఎర్త్ వామ్ వేరు. అవును. ఐసీనియా ఫెటిడా అనేటువంటి ఒక వాము అది ఏదైనా ఒక కాష్ట పదార్థాన్ని త్వరగా డీకంపోజ్ చేసేస్తుంది. ఆ డీకంపోజ్ చేసిన దాంట్లో కాడ్మియం, ఆర్సెనిక్, మెర్క్యూరీ, లెడ్ ఈ 4 హెవీ మెటల్స్ ని ఇది పొద్దుగూకులు రిలీజ్ చేస్తుంది. ఈ ఆహారం తినటం వలన ప్రజలందరూ క్యాన్సర్ల బారిన పడతారు, నేల గట్టిపడుతుంది. ఇవి హెవీ మెటల్స్. ప్రపంచంలో ఇంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారంటే దానికి ప్రధాన కారణాలు ఇవి 4. ఇంకా అదర్ ఉండొచ్చు. బోన్ క్యాన్సర్ ఉండొచ్చు, బ్లడ్ క్యాన్సర్ ఉండొచ్చు, న్యూరో సంబంధించినటువంటి క్యాన్సర్స్ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. కానీ ప్రధానంగా ఈ 4 ఇంపార్టెంట్. అందుకని ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక భూతము అని చెప్పి వారు అన్నారు. అందులో ఆయన నెగిటివ్ గురించి చెప్పారు. యాక్చువల్ గా అప్పట్లో నెగిటివే ఉంది, కానీ ఈ రోజున ఆర్గానిక్ ఫార్మింగ్ పాజిటివ్ మెథడ్ లో కూడా మారింది. బికాస్ ఆఫ్ సెవరల్ టెక్నాలజీస్ వర్ బీన్ ఇన్వెంటెడ్. 2014 సంవత్సరం నుంచి ఉన్నాను నేను. 2012 నుంచి పాలేకర్ గారి గురించి, 2010 నుంచి పాలేకర్ గారి గురించి తెలుసు నాకు. 2014లో మొదలు పెట్టాను. నేనేమి ఈ ప్రకృతి వ్యవసాయ ఫీల్డ్ లో కొత్త కాదు. బెనిఫిషియరీ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మంచి ఆర్గానిక్ అని ఏదైతే అంటున్నామో, దిస్ ఈజ్ వాట్ సైంద్రియ క్రియ. సేంద్రియ అని అంటారు కదా, సేంద్రియ కర్బనం పెరగాలి భూములు అని అంటారు కదా. యాక్చువల్ గా అది సేంద్రియం కాదు, సైంద్రియ కర్బనం. సాంస్క్రిట్ వర్డ్ అది. జనరల్ గా ఇందాక నేను మీకు చెప్పినట్లుగా 2 రకాల, ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది అని అన్నాను. అయితే మంచి సేంద్రియం అంటూ, మంచి ఆర్గానిక్ అంటూ ఒకటి ఉంటుంది, చెడు ఆర్గానిక్ అంటూ ఒకటి ఉంటుంది. చెడు ఆర్గానిక్ అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఐసీనియా ఫెటిడా. మరి మంచి ఆర్గానిక్ ఏంటి? సైంద్రియ క్రియ. ఈ సైంద్రియ క్రియ ఎక్కడ నడుస్తుందండి? మట్టిలో ఉంటుంది. ఇంద్రియ కర్బనం అని ఎందుకు అంటున్నారండి? ఈ రోజున 1960వ సంవత్సరం నుంచి మొదలు పెట్టుకుని ఆ రోజుకి 1% ఆర్గానిక్ కార్బన్ ఉన్నటువంటి నేలలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ కర్బనం ఏదైతే సాయిల్స్ ఉన్నాయో, ఈ రోజున 0.2, 0.3 యావరేజ్ కు పడిపోయింది. యావరేజ్ మీద చూస్తే 0.3, వాస్తవానికి వెళ్ళి చూస్తే ఇంకెంత పడిపోయి ఉంటుంది? మహబూబ్నగర్ జిల్లాలో చాలా తక్కువ ఉంటుంది. గోదావరి ప్రకృతి వ్యవసాయంలో కూడా మీకు కర్బనం పెరగడం అనేది చాలా టైం తీసుకోవడం మొదలుపెట్టింది. 3 years, 4 years, 5 years. ఫ్రూట్ ఫారెస్ట్ కి వెళితే, మిలీనియర్ మోడల్ కి వెళితే, అలా ఏదో చేస్తే కొన్నాళ్ళకి వస్తుంది. ఎంత బాగానే ఉంది. కానీ కూరగాయలు సాగు చేసే వాళ్ళకి, ఓకేనా, చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడు పంటలు అతి తక్కువ కాలంలో వచ్చేటువంటి షార్ట్ టర్మ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ అన్ని రైతులకి ఇది ఎలా మ్యాచ్ అవుతుంది? మ్యాచ్ అవ్వదు. లాంగ్ టర్మ్ క్రాప్స్ కు ఓకే, అది కూడా ఫ్రూట్ ఆర్చర్డ్స్ లేకపోతే మల్టీ లేయర్స్ వాటికే. అంతేగాని మళ్ళీ మోనోక్రాపింగ్ ఇదంతా పనికిరాదు. సో సైంద్రియ కర్బనం పెరగదు. సో కర్బనాన్ని ఏ విధంగా పెంచాలి, ఇది క్వశ్చన్. దీని మీద 2021 నుంచి, ఆఫ్టర్ కరోనా నుంచి నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టి, అసలు ఏది, వాట్ ఈజ్ వాట్, ఎక్కడి నుంచి ఏం ఇన్పుట్స్ తీసుకోవచ్చు, ఏది తక్కువలో అవుతుంది, ఎంత త్వరగా రైతుకి రిజల్ట్ తీసుకురాగలము. ఫస్ట్ క్రాప్ లో అప్పటి వరకు రసాయన వ్యవసాయం చేసినటువంటి నేలలో కూడా మనం ఇన్స్టెంట్ రిజల్ట్ న్యాచురల్ ఫార్మింగ్ లో కుదురుతుందా, కుదరదా? న్యాచురల్ ఫార్మింగ్ లో రిజల్ట్స్ రావాలంటే ఏం కావాలి? భూమిలో కర్బనం పెరగాలి. భూమిలో కర్బనం పెరిగితే ఏం జరుగుతుంది? పోషక వ్యవస్థ అందుతుంది. పోషక వ్యవస్థ అందితే ఏం జరుగుతుంది? మొక్కకి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పోషక వ్యవస్థతో ఫాస్ట్ గా, న్యాచురల్ గా ఎలా అందించాలి? ఇది నన్ను వేటాడినటువంటి క్వశ్చన్. ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం కెమికల్ తో పని లేకుండా న్యాచురల్ గానే దీన్ని పెద్దది చెయ్యాలి. దాన్ని ఒక వైడ్ యాంగిల్లోకి తీసుకెళ్ళి దాన్ని సక్సెస్ ఏ విధంగా చెయ్యాలి అనే దాని గురించి నేను తపన పడేటువంటి క్రమంలో ఐ వాజ్ వర్క్డ్ ఆన్ దిస్ న్యాచురల్ ఫార్మింగ్, ఐ వర్క్డ్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఐ వర్క్డ్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఐ వర్క్డ్ ఆన్ బ్యాంబూ, ఐ వర్క్డ్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ. భూగర్భ జలం గూట్లో గుడ్డోళ్ళు చెప్తారు భూగర్భ జలం ఎలా పెంచుకోవచ్చు. రెన్యూబుల్ ఎనర్జీ చెప్పడం అంత తేలిక కాదు. భూమిలో ఇప్పటికిప్పుడు సైంద్రియ కర్బనం ఎలా పెంచాలి అనడానికి దేర్ ఆర్ సెవరల్ ఆల్టర్నేటివ్స్. మీరు ఊహించలేరు అన్న ఆల్టర్నేటివ్స్. కాకపోతే ఒకళ్ళు వచ్చి పెంటపోగు ఏమంటారు, ఒకళ్ళు వచ్చి వర్మీ కంపోస్ట్ ఏమంటారు, ఒకళ్ళు వచ్చి వేప చెక్క ఏమంటారు, లేకపోతే నూనె తీసేసిన చెక్కలు ఏమంటారు, ఒకళ్ళు వచ్చి ఏకంగా నూనెలే భూమిలో పోయమంటారు, ఒకళ్ళు వచ్చి ఇంకేదో డీకంపోజ్డ్ మెటీరియల్ అంతా తీసుకొచ్చి దీంట్లోకి వేసేయండి అంటారు.
రెన్యూబుల్ ఎనర్జీలో ఆర్గానిక్ కార్బన్ దొరకటానికి ఒక స్టాండర్డ్ సోర్స్ ఉంది. ఓకే. స్టాండర్డ్ సోర్సు నిరంతరం నిత్య కళ్యాణం పచ్చతోరణం ఆన్ ద స్పాట్లో కర్బనాన్ని పెంచిద్ది నేలలో. ఓహో. ఆ కర్బనాన్ని గ్రహించుకునే అంటే సాల్యుబుల్ స్టేజ్లో ఉంటుంది, అది ఓకే. మొక్క గ్రహించుకునేటువంటి స్టేజ్లో ఉంటుంది. స్థితిలో ఉంటుంది. ఓకే. ఇది ఆల్రెడీ సాల్యుబులైజ్ అవుతుంది, అది మొక్క కూడా ఇమ్మీడియట్ గా గ్రహించుకునేటువంటి స్టేజ్ లో మనకి కార్బన్ అవైలబిలిటీలో ఉంది. దానికి కొన్ని సీక్రెట్ టెక్నాలజీస్ చేసుకుని దీని ద్వారా మొక్కకి ఇది ఇవ్వచ్చు అని కొంతమంది గొప్ప సైంటిస్టులు, మేధావులు, స్కాలర్స్ ఎంతో మందితో చర్చించంగా ఒక అవుట్పుట్ వచ్చింది. ఈ అవుట్పుట్కి ఇంకొంచెం ఫార్మర్ని కదా నేను బేసిక్గా, సో ఫార్మర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నాకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని ఇష్యూస్ని అన్నిటినీ కూడా నేను రిజాల్వ్ చేసుకుంటా వస్తూ ఈ ఆర్గానిక్ కార్బన్కి ఇంకొద్దిగా అడిషనల్గా రైతుకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావడం కోసం న్యాచురల్గా ఏమేమి అందుబాటులో అందిస్తే బాగుంటుందో వాటిని ఇనాక్యులేట్ చేసి ప్రయోగాలు చేయడం మొదలు పెడితే ఇది ఎక్సలెంట్గా సక్సెస్ అయింది. సో దీని రిజల్ట్ ఏంటి అని అంటే ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ అనేది మనం చేయడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్లో మైక్రోబయల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఎప్పుడో 3 ఏళ్లకు 4 ఏళ్లకు పెరగటం కాదు, ఇప్పుడు ఇవాళ వేస్తే రేపు పొద్దున్న నుంచి ఇన్స్టెంట్గా పెరిగింది. ఇన్స్టెంట్ కాఫీ ఎలా వస్తుంది అలానే ఇన్స్టెంట్ గానే కర్బనం పెరుగుతుంది. ఆ కర్బనాన్ని గ్రహించే మొక్కలు బతుకుతున్నాయి, బీభత్సమైన రిజల్ట్స్ వస్తున్నాయి. రెండో విషయం, ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ అనేది చేస్తూ రైతు తెలుసుకోవాల్సింది ఒక పాయింట్ ఉంది. ఏంటి అని అంటే ఇట్ ఈస్ కాల్డ్ స్పిన్ అంటే ఎస్ అంటే సీడ్, విత్తనం. పి అంటే పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్ అంటే పురుగులు దోమలు. ఐ అంటే ఇన్ఫెక్షన్స్ తెగుళ్ళు. ఎన్ అంటే న్యూట్రియంట్స్ పోషకాలు. రైతుకి ఈ 4 తెలిస్తే చాలు. ఇట్స్ కాల్డ్ స్పిన్. ఈ 4 ఎప్పుడైతే తెలుస్తాయో ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ అనేది నడిచిపోతుంది. భూమి 10 రోజుల్లో గుల్లబారటం మీరు ఎప్పుడైనా చూసారా? మీ ఖమ్మంలో ఒక రైతు నెంబర్ ఇస్తాను, మీరు వెళ్ళి కలవండి, నవీన్ అని చెప్పి. 10 రోజుల్లో భూమి గుల్లబారిపోయింది. న్యాచురల్ గా సాయిల్ టెస్ట్ కూడా పంపించుకున్నాడు ఆయన. ఏమన్నా అందులో హజార్డస్ పాయిజనస్ కెమికల్స్ ఉన్నాయని. మీ దగ్గర ఆవు మూత్రం ఉంటే పారించండి, అందులో ఉన్నటువంటి రెసిడ్యూస్ మొత్తాన్ని చంపేస్తుంది. బెల్లం పారించండి, వానపాములు వచ్చి మొత్తం అన్ని సెట్ చేస్తాయి. బెల్లం నీళ్ళని జీవామృతం పారించండి. నేనేం జీవామృతానికి వ్యతిరేకం కాదు. నేను ఇచ్చేటువంటి ఆర్గానిక్ కార్బన్ నేలకి ఇచ్చి జీవామృతం ఇవ్వండి, మీరు ఊహించని రిజల్ట్స్ వస్తాయి. విషరసాయన వ్యవసాయం రైతు ఎవరైతే అక్కడ లక్షలు ఖర్చు పెట్టి దిగుబడులు తీస్తారు చూసారా, వాళ్ళతో సమానంగా వచ్చింది. ఇన్స్టెంట్ స్పాట్ లో రిజల్ట్స్ కావాలండి. పెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక ఆర్ట్. మీరు హజార్డస్ పాయిజనస్ కెమికల్స్ స్ప్రే చేస్తే పెస్ట్ కి రెసిస్టెన్స్ వస్తుంది అని ఎంతో మంది మేధావులు చెప్తున్నారు కదా, మీరు కూడా విన్నారు కదా. బలపడిపోతున్నాయి, రెసిస్టెన్స్ వస్తుంది, డోసేజ్ పెంచాల్సి వస్తుంది, ఆ సింథటిక్ కెమికల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పవర్ ఇంకా పెంచాల్సి వస్తుందని చెప్తున్నారు కదా. అరే డైరెక్ట్ గా విషం తీసుకెళ్లి స్ప్రే చేస్తుంటేనే దానికి రెసిస్టెన్స్ వస్తుంటే నువ్వు వాడే కషాయాలకు అది ఎందుకు వస్తుందండి? ఏ లోకంలో ఉన్నారు? అంటే మీరు కషాయాలు పనికిరావు అంటున్నారు. కషాయాలు నిస్తేజంగా పనికిరావు, అంటే నిష్ప్రయోజనం, వేస్ట్ ఆఫ్ టైం అండ్ మనీ. ఎంతమంది కూలోళ్ళని పెట్టాల్సి వస్తుందండి? చిన్న కమ్మతం రైతు 2 ఎకరాల రైతు అని అంటే ఎవరైనా చేస్తారు. 7 ఎకరాల రైతు ఈయన కూర్చొని కషాయాలు చేసుకుంటుంటే నోటితో నవ్విపోతున్నారు రోడ్డు ఎమ్మటి రైతులు. పెస్ట్ కంట్రోల్ కాలేదు. బేకింగ్ సోడా ఫార్ములా 2017లో ఐ వాజ్ ది ఫస్ట్ బ్రాటర్, నేను తీసుకొచ్చాను దాన్ని. బేకింగ్ సోడా ఫార్ములా పెస్ట్ ని నీకు చేతనైతే ట్రాప్ చేయి, కుదిరితే బయలాజికల్ గా ఏ విధంగా చంపొచ్చో నువ్వు ప్లాన్ చేసుకో. నీకు తెలిస్తే చెప్పు, తెలియకపోతే మెదలకుండా కూర్చో. పెస్ట్ని 2 రకాలుగా కంట్రోల్ చేయొచ్చండి. సకింగ్ పెస్ట్ని రకరకాలుగా కంట్రోల్ చేయొచ్చు, రెక్కల పురుగుల్ని మరొక రకంగా కంట్రోల్ చేయొచ్చు. దానికి సపరేట్ గా ట్రాప్స్ ఉంటాయి, ఫెరమోన్ ట్రాప్స్ ఉంటాయి, సోలార్ ట్రాప్స్ ఉంటాయి, స్టిక్కీ ట్రాప్స్ ఉంటాయి, బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ అంటూ కొన్ని ఉంటాయి. పైగా బయోకి పాలేకర్ గారు వ్యతిరేకమని వీళ్ళు ఒక దిక్కుమాలిన ప్రచారం వీళ్ళే చేయటం మొదలు పెట్టారు. పాలేకర్ గారు బయోకి వ్యతిరేకమని అలా, జాగ్రత్తగా గనక మీరు ప్లాన్ చేసుకుంటే నిత్యం కషాయాలు మీరు స్ప్రే చేసుకుంటా ఉంటే బయోలతో పెద్దగా పని అవసరం పడదు అని అన్నారు ఆయన. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్పిన్ అనేటువంటి ప్రోగ్రామ్ రైతులు ఎందుకు నేర్చుకోమని చెప్తున్నాను అంటే, బాబు ఒక క్రమ పద్ధతిలో వ్యవసాయం ఎలా చేసుకోవాలి అనటానికి నేను ఒక ప్రోగ్రామ్ రూపొందించాను. ఇందులో మొదట్లో పాలేకర్ గారు చెప్పినటువంటి జీవామృతం ఉంది. జీవామృతం లేకపోతే
డాక్టర్ కృష్ణ చంద్ర గారు అందించినటువంటి ఒక అమృత భాండాగారమైన OWDC ఉంది, ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్. అవును, దాన్ని వాడుకోండి. నేను ఇచ్చినటువంటి కర్బనాన్ని నేలకు ఇవ్వండి, ఇమ్మీడియట్ గా మీ దగ్గర ఉంటే జీవామృతం ఇవ్వండి, లేకపోతే OWDC ఇవ్వండి. ఆ ఫలితం 48 గంటల్లో చూడండి అంటున్నా నేను. నెక్స్ట్ పెస్ట్ మేనేజ్మెంట్ నేను నేర్పిస్తారా? నీకు ఎన్ని రకాల పెస్టులు ఉన్నాయో నేర్పిస్తా. ఎన్ని రకాల పెస్టులు, చెట్టుని ఆవహించకుండా ఏ స్టేజ్లో మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆవహించిన తర్వాత ఏ విధంగా తీసుకోవాలి, పెస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది ప్రతి రైతుకి నేర్పిస్తాను నేను. క్లాసెస్ నడుపుతున్నాను. నేను ఎందుకు తయారు చేస్తున్నానంటే, నేను నాకు డబ్బా కొట్టాలని నేను తయారు చేయట్లేదండి. పాలేకర్ గారి సబ్జెక్టులో బాగా గుర్తుపెట్టుకోండి, రైతులు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా అభూత కల్పనలకి లోను కావద్దు. మీరు ఎప్పుడైతే ఎవడు ఏ సోది పడితే ఆ సోది చెబుతుంటే ఆ సోది మీరు వింటా ఉన్నారు అని అంటే మీ జేబు గుల్లవటం తప్ప ఇంకేం లేదు. మీ ఊళ్ళో మీ పురుగుల మందుల షాపుడికి అన్నీ తెలుసు అనుకుంటారేమో, ఏమీ తెలీదు. స్టాకు తెప్పించుకొని కంపెనీలో వాళ్ళు చెప్పిన దాన్ని తిప్పి అమ్ముకోవటం తప్పితే మీ షాపులో వాడికి ఏమీ తెలియదు. మీ ఊళ్ళో షాపులో వాళ్ళకి యూట్యూబ్లో నాకు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పే విద్వాంసులు కొంతమంది తయారయ్యారు. వాళ్ళ మాట నమ్మితే పూర్తిగా అధోగతి పాలవ్వటమే. పాయింట్ ఏంటి అని అంటే, మీకు విత్తనం ఏ విత్తనం వేసుకుంటే బాగుంటుందో నేను చెప్తా. నేను రైతుకి ఇప్పుడు నేను చెప్పేటువంటి క్లాసుల్లో కూడా, స్పిన్ ప్రోగ్రాంలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రైతుకి సహజంగా వ్యవసాయం మీద అతనికి ఏం అవగాహన ఉందనేది ముందు నేను తెలుసుకుంటా. అతనికి అవగాహన ఏముంది అనేది తెలుసుకున్న తరువాతే నేను నా యొక్క పాఠ్యాంశాన్ని కానీ, విత్తనం యొక్క సెలక్షన్ గురించి కానీ, ఆ చుట్టుపక్కల అది అంతకు ముందు ఉందా లేదా, ఇది కొత్తగా వేస్తున్నారా లేదా, దీని గురించి చర్చిస్తాం. రెండవది వచ్చి పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్. ఇప్పటి వరకు అసలు రైతుకు తెలిసిన పెస్ట్ ఏంటి, రైతుకి ఆ ప్రాంతంలో ఎదురవుతున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఏ పెస్ట్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. సో దానికి ఒక యూనిక్ రెజల్యూషన్ తీసుకొస్తాను, ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనేది. నెక్స్ట్ మొక్క మీద అది దాడి చేసేటప్పుడు ఇన్ కేస్ రైతు ఒకవేళ నెగ్లెక్ట్ చేసినా, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ రైతు ఎక్కడన్నా ఫెయిల్ అయ్యి ఉన్నా, ఏ షార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైతు ఎంత త్వరగా బయటపడిపోగలడు, ఒక వారం రోజుల లోపే, ఒక 4 రోజుల లోపే, ఒక 3 రోజుల లోపే, ఒక 2 రోజుల లోపే అనేది డిపెండ్స్ అపాన్ ది సివియారిటీ. అలా నేను ట్రైనింగ్ ఇస్తాను. తర్వాత తెగుళ్ల సమస్య, తెగుళ్ళని నిరోధించుకోవడం చాలా తేలిక. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా తేలిక. అరటిపండు ఒలిచి తిన్నంతసేపు పట్టదు తెగుళ్ళని కంట్రోల్ చేయటం. తెగులు వస్తే జీవామృతం కొట్టండి, తెగులు పోతుంది. ఎవరికి చెబుతున్నారు ఈ పులిహార కథలు? తెగులు వస్తే జీవామృతం కొడితే పోతుందండి. రాకముందు జీవామృతం పనిచేస్తుంది, వచ్చిన తర్వాత జీవామృతం ఎలా పనిచేస్తుందండి? పుల్ల మజ్జిగ అన్నిటికీ పరిష్కారం కాదు. నేను ప్రూవ్ చేసి చూపిస్తాను పుల్ల మజ్జిగ అన్నిటికీ పరిష్కారం కాదని. మీకు ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఇండ్యూసింగ్ అండ్ సెల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, అది వైరస్కి కానీ, బ్యాక్టీరియాలకు కానీ, ఫంగల్కి కానీ సెల్ డెవలప్మెంట్ ఎంతవరకు అయితే ఉంటుందో దాన్ని టెంపరీగా అరెస్ట్ చేయగలదు. అంతే. పుల్లటి మజ్జిగ కానీ, జీవామృతం కానీ టెంపరీ అరెస్ట్. వరే స్పాన్ ఆఫ్ 24 hours to 48 hours అంతే. మళ్ళీ అది పునరుజ్జీవం పొందుతుంది, అది మళ్ళీ డెవలప్ అవుతుంది, మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది, ఆకు మీద మచ్చలానే ఉంటుంది. పెస్ట్ కూడా అంతే. నేను అనేది, మీరు కొట్టిన తరువాత దానికి వికర్షకం కలిగి పక్కకి వెళ్ళిపోతుంది, కానీ తిరిగి రావట్లేదు. అంటే అక్కడ రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి? నేను చెప్పే పద్ధతిలో అయితే మీరు జీవామృతం స్ప్రే చేయంగానే పెస్ట్ పక్కకి వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు. మీరు అటు ఇంటికి వెళ్ళంగానే ఇది మళ్ళీ వస్తుంది. ఎందుకు వస్తుంది? జీవామృతంలో ఉన్నటువంటి బెల్లం వల్ల వస్తుంది. జీవామృతం వద్దండి, ఆవు మూత్రం కొట్టుకోండి డైరెక్ట్. మీకు ఉంటే ఆవు మూత్రాన్ని 200 లీటర్లకు 10 లీటర్లు పోసుకొని కొట్టండి. పోని ఒక 200 లీటర్లకి ఒక 2 లీటర్లు ఆవు మూత్రం పూసుకొని ఒక 200 గ్రాముల ఆవు పేడను మూటగట్టి బాగా పిసికి దాన్ని తీసుకెళ్లి కొట్టండి. అదొక రకం. బెల్లం కలిపి నీళ్లు తీసుకెళ్లి మొక్క కొట్టి దానికి తీపిని పెంచి పెస్ట్ను మీరు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించి నన్ను తినొద్దు, నన్ను చూడొద్దు, నన్ను మాట్లాడొద్దు అంటే అది ఎందుకు ఊరుకుంటుందండి? పెస్ట్ దాని ద్వారా తింటూ ఉంటుంది. అది తినకాడి నుంచి ఏమవుతుంది? ఆకు తిన్న గొంగళేమో బలుస్తుంది, రసం పీల్చి పురుగేమో దాని ఆహారం అది సేకరించుకున్న తర్వాత అది వైరస్ని డెవలప్ చేస్తుంది, డెబ్రిస్ని అందులో వదిలేస్తుంది. ఏం జరుగుతుంది? అది మెల్లగా సెల్ డెవలప్మెంట్ అయిపోయి ఆకంతా విస్తరించి తర్వాత అది మొజాయిక్ వైరస్ అని ఒకళ్ళు. నిజమే, మొజాయిక్ వైరస్ అది. పల్లాకు తెగులు, మినువులో వచ్చేటువంటి పల్లాకు తెగులు, లీఫ్ కర్ల వైరస్, త్రిప్స్ దేనికి వస్తుందండి? రండి, కోర్సులో జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. నేనేదో ఈ ఉన్నదంతా కూడా ఒకేసారి ఒక వీడియోలో చెప్పేస్తే అయిపోయేది కాదండి.
మేము డైలీ క్లాసులు రన్ చేస్తుంటేనే ఓకే 100 మంది సభ్యులను పెట్టుకొని ఒక డైలీ క్లాస్ రన్ చేస్తుంటే ఓకే ఇవాళ ఒక టాపిక్ చెప్పి ఈ టాపిక్ మీద రేపు చర్చించి ఎల్లుండి వాళ్ళకి క్విజ్ పెట్టి అందులో వాళ్ళు ఉత్తీర్ణైన వాళ్ళు ఎంతమంది, ఉత్తీర్ణులు కాని వాళ్ళు ఎంతమంది, మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి ఏం చెప్పి ఎలా చేయాలి, వాళ్ళ నాలెడ్జ్ ఎలా పెంచాలో చూస్తున్నాం. ఓకే ఇన్ఫెక్షన్స్ అనేది చాలా తేలికండి, ఏం కంగారు పడాల్సిన పని లేదు. కళ్ళు మూసి తెరిచే లోపు కంట్రోల్ చేసుకోవచ్చు. న్యూట్రియంట్స్ లో ఎంత ఫూల్ని చేస్తారంటేనండి, అసలు ఎంత బాధేసిద్దో. భూమిలో బేసిక్ గా పోషకాలు లేకుండా, భూమిలో ఉండవలసినటువంటి పోషక వ్యవస్థ లేకుండా జీవామృతం ఇచ్చే ఉపయోగం అండి. ఏం చెప్తుందండి సైన్స్? భూమిలో పోషకాలు ఉంటే అది మొక్క గ్రహించలేని స్థితిలో ఉంటే బ్యాక్టీరియాలు వెళ్ళి ఆ పోషకాలు ఆ మొక్క గ్రహించేలాగా చేస్తాయి అనేది కామన్ పాయింట్. ఓకే. అసలు భూమిలో పోషకాలే లేకపోతే ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుద్ది ఇదంతా? భూమిలో సహజసిద్ధంగా పోషకాలు లోతుకు వెళ్ళే కొద్దీ ఉంటాయి. లోతుకు ముందు వేరు వెళ్ళాలి కదా. లోతుకు వేరు వెళ్ళాలంటే ఏం కావాలండి? భూమి పై పొరలో కానీ లోపల పొరల్లో కానీ ఎక్కడైనా కర్బనం ఉండాలి. కర్బనం పై లేయర్లో ఉంటే మీకు పోషక వ్యవస్థ అవసరమైనంత మేర మొక్కకి తనకు కావాల్సింది తనకి త్వరగా సంగ్రహించి దాని దారిన అది పెరుగుతా రూట్ సిస్టమ్ ద్వారా డెవలప్ అయ్యి భూమిలోకి త్వరగా వెళుతుంది. ఆ వెళ్ళినప్పటికీ మీరు జీవామృతం అందిస్తారా, కిషన్ చంద్ర గారు OWDC అందిస్తారా, వ్యామ్ అందిస్తారా, ఇవన్నీ ఆ వేరు వ్యవస్థకు ఒకదానికొకటి సింబయాటిక్ రిలేషన్షిప్ లాగా ఒకదానికొకటి పరస్పర సహకార క్రియ జరుపుకొని పోషకాలు గ్రహింపజేసుకొని దాని యొక్క కాండం వ్యవస్థ ద్వారా బ్రాంచెస్ ద్వారా ఫ్లవరింగ్ ద్వారా ఫ్రూట్ సెట్టింగ్ ద్వారా సైజింగ్ ద్వారా రైపనింగ్ తర్వాత కీపింగ్ క్వాలిటీ, సీడ్ మల్టిప్లై కావాలన్నా ఇదంతా ఒక ఆర్డర్. ఈ ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ OCF స్పిన్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని అంటే, భూమిలో స్పాట్లో 24 గంటల్లో కర్బనం మొక్క గ్రహించే స్థితికి తీసుకెళ్ళాలి. కూడా జీవామృతం మారిస్తామా, OWDC మారిస్తామా, రెండు ఖర్చు లేనిది. క్రాంతి గారు 350 రూపాయలు నెలకి ఖర్చు చేసి భూమిలో సారం పెంచుకోవడంలో తప్పేమన్నా ఉందా? ఉండదు కదా, ఎందుకంటే రైతుకు చాలా తక్కువ ఇన్పుట్ ఖర్చు. అది ఒక ఎకరానికి ఒక నెలకి 350 రూపాయలు చాలు నెలకి. స్ప్రేయింగ్ కు పెడితే ఇంకో 350 పెడతాం. ఏమండి, ఒక ఈ రోజు నాకు ఒక ఎక్స్ట్రా కూలీ వచ్చారు అని అనుకుంటే ఎంతసేపు పనండి రైతుకి? ఒక స్ప్రేయింగ్ చేసుకుంటే ఎంతసేపు పనండి? దీనితో పాటు ఈ బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ అయినటువంటి జీవామృతం కానీ, OWDC కానీ, వ్యామ్ కానీ, డాక్టర్ కృష్ణ చంద్ర గారు అందించినటువంటి NPK కానీ, ఇవన్నీ అద్భుతాలు. ఎకోఫంగై బి మెరకిల్. అది భూమిలో కూడా చాలా రకాల బెనిఫిషరీ ఎంజైమ్స్, బెనిఫిషరీ లివింగ్ బీయింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బవేరియా బాసియానా ఉంది, ఫంగస్ ఫ్యామిలీలో పెస్ట్ కంట్రోల్ ఏజెంట్ కింద బాగా పనిచేస్తుంది. లకానిసిలియం లకానే ఉంది, బయో కంట్రోల్ ఏజెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దేశీయ విత్తన శుద్ధి మనం వాడుతుంది నిజంగానే దేశీయ విత్తనాలేనా, లేదా హైబ్రిడ్ విత్తనాలని దేశీయ విత్తనాలుగా ప్రచారం చేస్తారా? అంటే ఆర్గానిక్లో ప్రధానమైంది కూడా విత్తనం కూడా ఒక మీరు చెప్పిన స్పిన్లో ఫస్ట్ సీడ్ కరెక్ట్. సో దేశవాళీ అంటే ఏంటి చెప్పండి? అంటే మన నేలలో పండింది మనకు దొరకడం. నేనేమంటానంటే ఇండిజినస్ అంట. ఇండిజినస్. ఓకే. అవును. లోకల్ అంటే ఏంటండి? ఇప్పుడు నేను చెప్పిన దానికి సిమిలర్ అది, స్థానికంగా దొరికేది, అంతే కదా. దేశవాళీ వేరు, స్థానికం వేరు. స్థానిక విత్తనం వేరు, దేశవాళీ విత్తనం వేరు. వీళ్ళు దేశవాళీ విత్తనాలు ఇస్తున్నారా, అనువంశిక విత్తనాలు ఇస్తున్నారా? వీళ్ళు పంచుతున్నది రాజుల కాలంలో మనకు క్యారీ ఫార్వర్డ్ అయిన హెయిర్లూమ్ సీడ్స్. వీళ్ళందరూ ఇస్తున్నది హెయిర్లూమ్ సీడ్స్ అండి, దేశవాళీ సీడ్స్ కాదు. ఈ హాఫ్ నాలెడ్జ్ వీళ్ళందరిది. దేశవాళీ అంటే ఏంటండి? నాటు అంటే ఏంటండి? రైతు స్థాయిలో ఉత్పత్తి కాబడినటువంటి విత్తనం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండిజినస్ ఓపెన్ పాలినేటెడ్? మీకు సంకరపరచినటువంటి నాటు విత్తనాన్ని దేశవాళీ విత్తనం అని అనుకోవచ్చు. ఓకే. ఓపెన్ పాలినేటెడ్, ఇండిజినస్ ఓపెన్ పాలినేటెడ్, దేశవాళీ నాటు విత్తనము.
హైబ్రిడ్ కాదు. కాదు. హైబ్రిడ్ ఎందుకు కాదు అంటే సంకరపరచనిది. అవును. ఓకేనా? అవును. క్లారిటీ వచ్చిందా మీకు? అవును. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నటువంటి విత్తనం దేశవాళీ విత్తనమా, హెయిర్లూమ్ అనువంశిక విత్తనమా? ఏం చెప్తున్నారండి వీళ్ళు జనాలకి? వీళ్ళు ఇచ్చిన విత్తనంలో కనీసం 10% కూడా మొలకరాదు. వేరే విషయం కాసేపు పక్కన పెడదాం. వీళ్ళు ఏ రోజు మా దగ్గర ఈ విత్తనాలు ఉన్నాయండి, మాకు కొంచెం ఇది డెవలప్ చేసి పెట్టండి, లేకపోతే క్రాంతి గారు ఈ విత్తనం నుంచి ఇది హై దిగుబడి రావడానికి మేము ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలని వీళ్ళు ఏ రోజు అడిగిన పాపాను పోలేదు. సరే, నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను, అది వేరే విషయం. నాకు అనువంశిక విత్తనం మీద నేను పెద్దగా ఫోకస్ ఎందుకు చేయలేదు అని అంటే, ప్రజల్లో ఒక 5% 10% దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటూ ఉంటే మనం ఇట్లాంటి విత్తనాన్ని మనం అందించవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నది మహా అయితే 15 బస్తాలు, 18, 20 రికార్డు స్థాయిలో ఏదో కుజీ పటాలియా లాంటిది ఒక 25 బస్తాలు దిగుబడి వస్తుంది, కానీ యాక్చువల్ గా 30-35 బస్తాలు దిగుబడి వస్తుంది. హెయిర్లూమ్ సీడ్ 30-35 బస్తాలు వచ్చింది దిగుబడి. అనువంశిక విత్తనం అని అంటే ఇప్పుడు మీకు కుజీ పటాలియా గానీ, కులాకర్ గానీ, పేరేంటి నవారా గానీ, బాస్బాగ్ గానీ, తులసిబోగ్ గానీ, నారాయణ కామిని గానీ, బహురూపి గానీ, ఈ వెరైటీస్ అన్ని అనువంశిక విత్తనాలు. ఇప్పుడు ఈ ఆర్గానిక్ కార్బన్ పౌడర్ నేను ఏదైతే ఇస్తానంటున్నానో, ఫార్ములేషన్స్ ఇస్తానంటున్నానో, సార్ ఇది ఏ నేలకి ఆ నేల సపరేట్, ఏ రైతుకి ఆ రైతు సపరేట్. మీ యొక్క సాయిల్ కండిషన్, మీ యొక్క క్రాప్ కండిషన్, మీ యొక్క వాటర్ అవైలబిలిటీ, వీటన్నిటిని పరిధిలోకి తీసుకొని ఒక ఫార్ములేషన్ తయారు చేసి ఇస్తా. దాన్ని చక్కగా తీసుకెళ్లి వాడుకోండి. మీకు ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. ఫార్మర్ టు ఫార్మర్ చేంజ్ అవుతుంది, క్రాప్ టు క్రాప్ చేంజ్ అవుతుంది. మల్టీ లేయర్ అయితే ఒక రకమైనటువంటి డెసిషన్ తీసుకోవాలి, మోనోక్రాప్ అయితే ఒక రకమైన డెసిషన్ తీసుకోవాలి, రకరకాలుగా మారుతుంది. సో ఈ స్పిన్ అనేటువంటి ప్రోగ్రామ్ లో సీడ్స్, పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్, ఇన్ఫెక్షన్స్, న్యూట్రియంట్స్, నాలుగిటి గురించి ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. మార్కెటింగ్ ఒక ప్రధాన సమస్య అండి. అలాంటప్పుడు మార్కెటింగ్ లో రైతు సస్టైనబుల్ గా ఏ విధంగా నిలబడగలండి? దిగుబడి వస్తేనే దిగుబడి నిలబడగలడు. దిగుబడి రాకుండా పండిన పంట ఎంత పండాలి? పైగా ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఒక ఇందాక నేను మీకు చెప్పడం మర్చిపోయినాను. ప్రకృతి వ్యవసాయ విత్తనం అంటే, ప్రకృతి వ్యవసాయం అంటే, దేశవాళీ విత్తనం అంటే దిగుబడి ఇంతే అనేటువంటి ఒక అభూత కల్పన కల్పించారండి. మార్కెటింగ్, రైతులకి మార్కెటింగ్ రావాలంటే ఎఫ్పిఓలు మాత్రమే సమస్యల్ని పరిష్కరించగలవు. నేను క్లాసులు చెప్పడానికి రెడీగా ఉన్నా, రండి కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు దిగుబడి రాకపోతే అప్పుడు నన్ను అడగండి. మొదట వారం రోజులు అసలు నేను చెప్పింది జరగకపోతే నా కోర్సు ఫీజు కూడా కట్టబాకుండా వదిలేసేయండి. ఏది ఊరికే రాదండి. రా విద్య నేర్చుకోవడానికి రెడీయా? ప్యాడీకి సపరేట్ గా గ్రూప్ ఉంది, వాటర్ మెలాన్కి సపరేట్ గా గ్రూప్ ఉంది, కూరగాయలకి సపరేట్ గా గ్రూప్ ఉంది. రా, నీకు ఏం సాగు చేస్తావో చెప్పండి, ఆ సాగులో ఆ గ్రూప్ లో తీసుకెళ్లి పడేస్తాను. రండి, అక్కడ రైతులు సక్సెస్ స్టోరీస్ అందరూ వినండి. మొత్తంగా రైతులకు, లేదంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకు, కాదు నేచురల్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకు ఏం చెప్తారు మీరు? నేను చెప్పేది కూడా నేచురల్ ఫార్మింగే. ద ప్రోగ్రామ్ నేమ్ ఈజ్ ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ విత్ స్పిన్. ప్రకృతి అల్టిమేట్ అండి, నేచర్ ఈజ్ అల్టిమేట్. కార్బన్ అనేది కూడా అందులో పార్టే. 108 పోషకాల్లో కాడ్మియం, ఆర్సెనిక్, మెర్క్యూరీ, లెడ్ కూడా పార్టే. కాకపోతే హై కాన్సన్ట్రేషన్ అది రిలీజ్ చేస్తుంది కాబట్టి వర్మీ కంపోస్ట్ అని ఆర్గానిక్ ఫార్మింగ్ అని వాళ్ళు పేరు పెట్టారు కాబట్టి పాలేకర్ గారు ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ తప్పు అని పాయింట్అవుట్ చేశారు. అంతేగాని ఆర్గానిక్ ఫార్మింగ్ తప్పు అని అంటాం కదా, దాని ఉద్దేశం అక్కడ వర్మీ కంపోస్ట్ ని కౌంటర్ చేయడం కోసం వర్మీ కంపోస్ట్ ను వాడి చేసే వ్యవసాయాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అని వాళ్ళు టైటిల్ పెట్టారు కాబట్టి వెస్టర్నర్స్ పాలేకర్ గారు ఈ ఆర్గానిక్ వ్యవసాయం తప్పు అని చెప్పాడు తప్పితే అసలు ఆర్గానిక్ తప్పు అని ఆయన ఎక్కడా చెప్పలా. ఇది ఫస్ట్ పాయింట్. న్యాచురల్ ఫార్మింగ్ లో ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ విత్ స్పిన్ అనేది ఒక ప్రోగ్రామ్. ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ అనేది చేయటం ద్వారా రైతులు భూమిలో కార్బనాన్ని పెంచుకుంటారు. దీనికి అనుబంధంగా కార్బన్ పెంచుకున్నందుకు కార్బన్ క్రెడిట్స్ కూడా వస్తాయి రైతులు, నేను చెప్పినట్టు కనుక చేస్తే క్లైమేట్ చేంజ్ పార్ట్ లో. రెండో విషయం ఏంటంటే, స్పిన్ అని ఎందుకు పెట్టాను అని అంటే దీనికి ఒక టైటిల్ కు ఒక రీజన్ ఉంది. ఎస్ అంటే సీడ్, పి అంటే పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్, ఐ అంటే ఇన్ఫెక్షన్స్, ఎన్ అంటే న్యూట్రియంట్స్. స్పిన్ అనేటువంటి ప్రోగ్రామ్ వల్ల రైతు శాస్త్రవేత్తల కింద మారుతారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ వ్యవసాయం మీరు చేసుకుంటూనే రోజు మార్చి రోజు, 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో సాయంత్రం పూట క్లాసులు నిర్వహిస్తా. 7:30 నుంచి మొదలు పెట్టి రాత్రి 9:30 దాకా 2 అవర్స్. మీకు రేపు ఏం చేయబోవాలి, ఎల్లుండి ఏం చేయాలి, 10 రోజులకి ఏం చేయాలి అనేది ఒక క్రాప్ మీద చార్ట్ వేసి ఇచ్చేస్తా. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వాడేసేయండి. అతి తక్కువ పెట్టుబడితో అతి ఎక్కువ లాభాలు తీసుకుని, లాభాలు అంటే ఇక్కడ అర్థం దిగుబడి. ఈవెన్ దో రేటు తగ్గినా లాభానికి కొరవలేదు, 2 రెట్లు 3 రెట్లు లాభం వచ్చి తీరుతుంది పెట్టిన పెట్టుబడి మీద. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది మీరు రైతులకు చెప్పదలుచుకుంది. అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.